హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మేక్ ఇట్ ఈజీ ఇన్ యువర్ ఓన్ స్టైల్. నేను మీకు ఈరోజు మా ఇంట్లో ఉన్న ఎక్వేరియంని నేను ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో చూపించబోతున్నాను. ముందుగా ట్యాంక్లోని వాటర్ని ఈ విధంగా ట్యూబ్ తోటి కలెక్ట్ చేసుకుంటాను. కలెక్ట్ చేసుకున్న వాటర్లో ఫిష్ని పెట్టుకుంటాను. మిగిలిన వాటర్ని ఈ విధంగా ట్యూబ్ సహాయంతో మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ఏ ట్యూబ్ తోటైనా ఇలా డ్రైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డ్రైన్ చేసుకోవడం వల్ల లాస్ట్కి వచ్చే వరకు మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది అన్నమాట. వాటర్ మొత్తం డ్రైన్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం డెకరేషన్ కోసం యూజ్ చేసినటువంటి స్టోన్స్ని, ఇంకా ఏమైతే డెకరేటివ్ ఐటమ్స్, తర్వాత లైట్స్, తర్వాత ఫిల్టర్, ఇంకా ఏమైతే ఐటమ్స్ మనం ఎక్వేరియంలో ప్లేస్ చేస్తామో వాటినన్నిటిని మెల్లగా తీసుకొని ఒక టబ్లో కానీ బకెట్లో కానీ వేసుకోవాలి. ఈ విధంగా నేను పెట్టిన స్టోన్స్ అన్నిటిని తీసేస్తున్నాను. చూసారు కదా ఎక్వేరియం ఎంత భయంకరంగా అయిపోయిందో. చూసారు కదా ఎంత మబ్బుగా కనిపిస్తుందో. వెనకాలది ఏం కనిపించట్లేదు. చూసారు కదా ఈ విధంగా కింద అయితే ఎక్వేరియంలోని డస్ట్ అయితే పేరుకుంది. ఇది ఫిల్టర్ని కూడా నేను తీసేస్తున్నాను. ఇవన్నీ తీసుకొని ఇది లైట్ని కూడా నేను రిమూవ్ చేసేసాను. ఇవన్నీ తీసిన తర్వాత మనం ఎక్వేరియంని బయటకు తీసుకెళ్ళి క్లీన్ చేసుకుంటాము. చూసారు కదా లైట్కి కూడా ఆ వాటర్ స్పిల్ అవడం వల్ల పట్టేసింది. ఈ విధంగా మొత్తం అన్నిటిని తీసేసి నేను బయట అయితే పెట్టుకున్నాను. టబ్లో పెట్టి బకెట్లో వాటర్ తీసుకొని ముందుగానే ఆ ఫిషెస్ని దాంట్లో పెట్టాను. ఇవి ఫిల్టర్ పార్ట్స్ అన్నమాట. ఈ ఫిల్టర్ పార్ట్స్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇది స్పాంజ్ డస్ట్ కలెక్ట్ చేస్తుంది. దీని పార్ట్స్ని అన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. బట్ మనం సోప్ కానీ సర్ఫ్ కానీ ఏమీ యూజ్ చేయకూడదు వీటిని క్లీన్ చేసేటప్పుడు. చూసారు కదా స్పాంజ్ ఎంత డస్ట్ పట్టేసి ఉందో. మేము కూడా క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయిపోయిందన్నమాట. చూసారు కదా ఈ డస్ట్ని మొత్తం మనం చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ వాటర్లో పెట్టి జస్ట్ జాడించుకొని పిండేస్తే అదంతా వచ్చేస్తుంది. కానీ రిపీటెడ్గా చెయ్యాలి. వాటర్ అంతా కూడా క్లియర్గా వచ్చేంత వరకు మనం అదే పని రిపీట్ చేస్తూ ఉండాలి. చూసారు కదా వాటర్ ఎలా కలర్ చేంజ్ అయిపోయింది, అదంతా డస్ట్ అన్నమాట. ఇదే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా రిపీటెడ్గా చేయడం వల్ల క్లీన్ అయిపోతుంది. ఈ స్పాంజ్ని క్లియర్ చేయడం ఎంత పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఈ విధంగా మనం క్లీన్ చేసేసుకుంటాం. వాటర్ చేంజ్ చేసుకుంటూ అది మొత్తం క్లియర్ వాటర్ వచ్చేంత వరకు క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా ఇప్పుడు వాటర్ అయితే కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ స్పాంజ్ క్లీన్ అయిపోయినట్టే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి కెమికల్స్ కానీ సోప్స్ కానీ సర్ఫ్స్ కానీ ఏమీ యూజ్ చేయకూడదు. ఒట్టి వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా స్పాంజ్ని మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు మిగిలిన పార్ట్స్ని కూడా క్లీన్ చేసుకుందాం. జస్ట్ చేత్తో కానీ బ్రష్తో కానీ ఇలా కడుక్కుంటే సరిపోతుంది. చేత్తోటి క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఇంకా అది చాలా జిడ్డుగా ఉన్నది కాబట్టి దీనిని బ్రష్ తోటి క్లీన్ చేయాలని అనుకుంటున్నాను. జస్ట్ ఒకసారి వాష్ చేసి వాటర్లో పెట్టుకుంటున్నాను పార్ట్స్ అన్నిటిని. ఇవన్నీ కూడా ఫిల్టర్ యొక్క ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్నమాట. ఇది కూడా మీకు ఏమైనా వీలైతే ఆ లోపల ఉన్నవి కూడా తీసి వాష్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అవన్నీ పెట్టడం మాకు రాదని అంటే కనుక పైన క్లీన్ చేసుకోండి, స్పాంజ్ క్లీన్ చేసుకోండి సరిపోతుంది. చిన్న చిన్న రబ్బర్వి అటాచ్మెంట్స్ ఉంటాయి. ఇది రబ్బర్ అటాచ్మెంట్ అలాంటివి ఉంటాయి. అవి పోతే మాత్రం మెషిన్ రన్ అవుతూ కాబట్టి జాగ్రత్తగా కడుక్కోవాలి. కడిగేటప్పుడు అవి అటాచ్మెంట్స్ తీయటం పెట్టడం కుదరకపోతే మెషిన్ పాడైపోతుంది. మళ్ళీ అది ఇబ్బంది పెట్టేస్తుంది మిమ్మల్ని. అవి అన్నీ కుదరకపోతే కనుక జస్ట్ నార్మల్గా పైన కడగండి, తర్వాత స్పాంజ్ని శుభ్రం చేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా నేనైతే బ్రష్ సహాయంతో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఆ ట్యూబ్ని కూడా నేను డిటాచ్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను.
జాగ్రత్తగా చేయగలిగితేనే ఇవన్నీ చేసుకోవాలి. లేదంటే జస్ట్ పైన కడుక్కోండి సరిపోతుంది. ఈ విధంగా బ్రష్ సహాయంతో మొత్తం అన్నిటిని కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. మోటార్ ఉన్న పార్ట్కి ప్లగ్ ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాలి. కడగకపోయినా పర్వాలేదు. మొత్తం అన్నిటిని టూత్ బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత జస్ట్ అన్నిటిని వాటర్ తోటి మంచిగా రెన్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టోన్స్ని అదేవిధంగా ఎక్వేరియంని కూడా క్లీన్ చేసుకోవడానికి నేనైతే ఈ బయో ఎంజైమ్స్ని సాల్ట్ని యూస్ చేస్తున్నాను. ఇదేంటో కాదు, నిమ్మ తొక్కలతోటి చేసినటువంటి జ్యూస్ అనమాట. ఎప్పుడు కూడా ఎక్వేరియంని క్లీన్ చేయడానికి నేను ఇవే యూస్ చేస్తాను. ఇప్పుడు స్టోన్స్ క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం క్రిస్టల్ సాల్ట్, ఇంకా అదేవిధంగా బయో ఎంజైమ్స్ని డైరెక్ట్గా స్టోన్స్లో వేస్తున్నాను. ఆ జ్యూస్ని వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఇలా కడుగుతాను. రిపీటెడ్గా ఆ మురికి అంతా పోయేదాకా కూడా ఆ స్టోన్స్లో వాటర్ క్లియర్గా వచ్చేంత వరకు కడుగుతాను. అవన్నీ కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్వేరియంని క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత హేజీగా అయిపోయిందో ఎక్వేరియం. ఇది మేము క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయిపోయిందనమాట. కొంచెం ఇబ్బంది వల్ల మేము త్వరగా క్లీన్ చేయలేకపోయాము. ఎప్పుడు కూడా ఇలా అయిపోయే వరకు వెయిట్ చేయము. ఈసారి అయితే బాగా ఎక్కువ రోజులు అయిపోయింది క్లీన్ చేసి. చూసారు కదా ఎంత హేజీగా ఉందో, అసలు అవతల పక్కన కనిపించినంతగా అయిపోయింది. దీన్ని మనం క్లీన్ చేసాక కూడా ఏ విధంగా ఉంటుందో మీరు చూద్దరు. కానీ దీన్ని క్లీన్ చేయడానికి మనం అయితే ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు. నేను రాళ్ళు ఉప్పుని ఇంకా బయో ఎంజైమ్స్ లిక్విడ్ని కూడా తీసుకొని క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలాగ ఒక స్క్రబ్ తీసుకొని దాంతో ఈ సాల్ట్ వేసి ఆ బయో ఎంజైమ్స్ జ్యూస్ తోటి నేను మొత్తం రుద్దుతున్నాను. మొత్తం మంచిగా వాల్స్ అన్నీ ఒకసారి అలాగా తోమేస్తే మంచిగా పట్టినటువంటి లేయర్ అంతా పోతుంది. మనం సాల్ట్ వాటర్ని యూస్ చేస్తాం కాబట్టి సాల్ట్ వాటర్లో ఉన్నటువంటి ఇవన్నీ పట్టేస్తాయి అన్నమాట. కొంచెం సున్నం మరకల్లాగా, సాల్ట్ మరకల్లాగా పట్టేస్తాయి. చూడండి ఇందాక ఎలా ఉంది. ఇప్పుడు వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత చూసారు కదా, అన్ని పక్కల వాష్ చేసేసాను. బయట లోపల కూడా తోమేసి కడిగేసాను. చూసారు కదా ఇప్పుడు ఎంత క్లియర్ అయిపోయిందో. ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా డిఫరెన్స్. మొత్తం క్లీన్ చేసేసి ఎక్వేరియంని లోపల పెట్టేసాను. ఆ వెనకాల వాల్ పేపర్ కూడా సెట్ చేసేసుకున్నాను. స్టోన్స్ని ఇందాక కడిగాను కదా, వాటిని ఏ సైజ్కి ఆ సైజ్కి సపరేట్గా చేసుకున్నాను. ఇవేమో గవ్వలన్నమాట, షెల్స్. అవి తర్వాత ఇంకా స్టోన్స్ అన్నీ వాటికి సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటితోటి డెకరేట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఎప్పుడో 8 months బ్యాక్ చేసిన వీడియో అనమాట. కానీ నేను పెట్టడానికి నాకు కుదరక ఇంత టైం పట్టేసింది. ఈ విధంగా మొత్తం మీరు ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. నేనైతే ఫస్ట్ చిన్న స్టోన్స్ని వేస్తాను, దానిపైన పెద్ద స్టోన్స్ని వేస్తాను. ఇవన్నీ కూడా మనకి ఎక్వేరియం షాప్లో దొరుకుతాయి. కొన్ని అయితే నేను ఇంటి దగ్గర కలెక్ట్ చేసిన స్టోన్స్, తర్వాత మార్బుల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ వేసుకుంటాను. దాంట్లో కొన్ని పెద్ద స్టోన్స్ ఎప్పుడు కూడా ఒక సైడ్కి హైడింగ్ ప్లేస్ లాగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఏదైనా ఫిష్ ఇబ్బందిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి హైడ్ అవ్వడానికి ఉంటుందని. ఇంకా అదేవిధంగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ప్లాంట్స్ కానీ ఇంకా మీకు ఇష్టమైనవి ఏం పెట్టుకుంటారో అవన్నీ కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. నేనైతే ఈ విధంగా డెకరేట్ చేస్తాను అనమాట. ఇలా స్టోన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కిందన బాగా డస్ట్ ఏమన్నా ఉంటే అది ఊరికే వాటర్లో కలిసిపోకుండా అది కిందకి వెళ్ళి సెటిల్ అయిపోద్ది. మనకి వాటర్ కూడా చిరాగ్గా కనిపించవు. ఈ విధంగా నేను హైడింగ్ ప్లేస్ని సెట్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా షెల్స్ని కూడా పైన వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను.
చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా డెకరేట్ చేసుకుంటాను. వెనకాల ఉన్నటువంటి వాల్ పేపర్ మనకి ఎక్వేరియం షాప్లో దొరుకుతుంది. 2 సైడెడ్ వాల్ పేపర్ అనమాట. అది ఒక సైడ్ ఒక డిజైన్, ఇంకో సైడ్ ఇంకొక డిజైన్ ఉంటుంది. మనకి నచ్చింది మార్చుకొని పెట్టుకోవచ్చు కావాల్సినప్పుడల్లా. ఈ విధంగా మొత్తం డెకరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసేటప్పుడు కింద ఒక ప్లాస్టిక్ది మామూలుగా ప్లాంట్ పాట్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. దాంట్లో పోసుకుంటున్నాను. ఎందుకంటే ఆ వాటర్ అయితే పోసేటప్పుడు కింద ఉన్నటువంటి స్టోన్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి నేను ఫస్ట్ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఆల్రెడీ ముందు మనం యూజ్ చేసాం కదా, ఎక్వేరియం నుంచి కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటర్, వాటిని పోసాను. ఒక 1.5 బకెట్ వరకు నేను ఓల్డ్ వాటర్ని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వాటర్ ఫిల్ చేసేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు వీటిలోకి నేను ఫిష్ని కూడా వేసేస్తున్నాను. ఇలా నెట్తో తీసుకొని ఫిష్ని కూడా యాడ్ చేశాను అనమాట. ఎప్పుడూ కూడా మనం మొత్తం వాటర్ చేంజ్ చేసినప్పుడు మొత్తం ఫ్రెష్ వాటర్ని పెట్టకూడదు. కొంచెం ఆ నీళ్ళు కలర్ బాగాలేదు కదా అని చెప్పేసి కలర్ అట్రాక్టివ్గా ఉండదు, మార్చినట్టు ఉండదు అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా మొత్తం 100% వాటర్ని చేంజ్ చేయకూడదు. అట్లీస్ట్ ఒక 50% వాటర్ని ఒక 2 బకెట్స్ 1.5 బకెట్ వరకు నన్ను ఉంచుకొని, అది అంటే మీ ఎక్వేరియం సైజుని బట్టి, ఎంత కాదనుకున్నా కూడా ఒక 25% అన్న ఓల్డ్ వాటర్ని ఉంచుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఫిష్కి బాగా స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం వాటర్ అంతా చేంజ్ చేయడం వల్ల అవి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందుగా మనం వాటర్ చేంజ్ చేసి మొత్తం ఎక్వేరియం క్లీన్ చేసినప్పుడు ఫస్ట్ ఓల్డ్ వాటర్ని కొంచెం యాడ్ చేయండి. తర్వాత ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత స్లోగా కొంచెం వాటర్, పాత వాటర్ తీసి కొత్త వాటర్ వేసుకున్న నో ప్రాబ్లం. అప్పుడు అవి అడాప్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాటికి అవి పాత వాటరే. సో మనం అప్పుడు 3 డేస్ తర్వాత దాంట్లోంచి ఒక 1/2 బకెట్ వాటర్ తీయడం, మళ్ళీ యాడ్ చేసుకోవడం, 1/2 బకెట్ తీయడం, అలా చేసుకోవచ్చు. కానీ ఎక్వేరియం క్లీన్ చేసినప్పుడు మాత్రం ఎట్ ఏ టైం 100% వాటర్ మాత్రం చేంజ్ చేయకూడదు. అవి కనుక ఒకేసారి చేంజ్ చేస్తే ఫిష్ అనేవి స్ట్రెస్ అయిపోయి చనిపోతాయి అన్నమాట. సో అలా మీరైతే చేయకండి ఎప్పుడు కూడా. ఈ విధంగా ఎక్వేరియంని సెట్ చేశాను. ఫిల్టర్ ఆన్ చేస్తాం కదా, ఫిల్టర్ ఆన్ చేస్తాం కాబట్టి కొంచెం సేపటికి మీరు వేసిన పాత వాటర్ అయినా సరే క్లియర్ అయిపోతాయి. ఆ రోజు ఈవినింగ్ మేము కొత్త ఫిష్ని కూడా తీసుకొచ్చి యాడ్ చేసామన్నమాట. ఈ విధంగా ఫిష్ని కొత్త వాటిని తీసుకొచ్చి యాడ్ చేసేటప్పుడు టెంపరేచర్ మ్యాచ్ అయ్యే వరకు కొంచెం సేపు ఎక్వేరియంలో పెట్టి డైరెక్ట్గా వాటిని షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మన ఎక్వేరియంలోకి వేసేయకూడదు. ఈ విధంగా ఆ కవర్ని మన ఎక్వేరియంలో పెట్టి ఆ టెంపరేచర్ అనేది సెట్ అయ్యేంత వరకు, అట్లీస్ట్ ఒక 1/2 అవర్ వరకు అయినా సరే ఈ విధంగా కవర్తో పాటు పెట్టి, తర్వాత అంతా సెట్ అయింది అని అనుకున్న తర్వాత స్లోగా మనం వాటిని ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. ఈ విధంగా నేను వాటిని ట్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేశాను. ఇవి గోరామిస్ అన్నమాట. వీటిని కూడా తీసుకొచ్చాము కొత్తగా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్వేరియంలో ఎప్పుడు కూడా బోర్ వాటర్ని వేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు బోర్ వాటర్ దొరకకపోతే 3-4 డేస్ స్టోర్ చేసిన వాటర్ని మాత్రమే యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ us.